ఫిలిం లవర్స్ వెల్కమ్ టు జిగిల్ రాజా. సో పెద్ది గురించి ఎన్ని వీడియోలు చేసినా తక్కువైపోతుంది భయ. నేను చేయొద్దు అనుకుంటున్నాను కానీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీడియో పెద్ది ఒక డిక్షనరీ అనేసి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోలో డీటెయిలింగ్గా క్లియర్గా క్లారిటీగా అసలు సినిమా ఎందుకు అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, స్టోరీ అంత బలంగా ఉండడానికి కారణాలు ఏంటి, అండ్ ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ ఎక్స్ప్లోర్ చేశాను అందులో. అండ్ ప్రత్యేకంగా నాకెందుకు నచ్చింది అనేది కూడా ఆ పాయింట్స్ కూడా ఎండింగ్లో చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ వీడియో చూడకుండా ఉంటే ఎవరైనా వెళ్ళి ఆ వీడియో చూడండి, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. వీడియో అంటే పెద్ద ఒక డిక్షనరీ అని ఏంటి, అసలు ఏం చెప్పాడు వీడియో అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా వీడియోని వాచ్ చేయండి. ఓకే, ఈ రోజు టాపిక్లోకి వెళ్ళడానికి ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన గణ సింబల్ వస్తుంది కదా భయ, దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోతాం. ప్రజెంట్ ఆల్రెడీ పెద్ద మూవీ రిలీజ్ అవ్వక ముందే నెట్ఫ్లిక్స్ వాళ్ళు, అంటే ఓటీటీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు పెద్ద మూవీని పర్చేజ్ చేశారు. ఆల్రెడీ అక్కడ డిస్కషన్స్ అంతా అయిపోయాయి, ఫైనల్ డీల్ అయిపోయింది. అంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు పెద్ద మూవీని తీసుకున్నారు. అండ్ పెద్ద మూవీ చాలా కాంట్రవర్సీస్కి గురైన విషయం మనకు తెలిసిందే. ఏంటంటే జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ వల్గర్గా ఉంది, ఆ డైలాగ్స్ కూడా ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడలేకపోతున్నాం, ఆ సీన్స్ కూడా బాగోలేవు, ఆవిడ సీన్స్ ట్రిమ్ చేయమని చెప్పేసి ఆడియన్స్ కానీ రిపోర్టర్స్ కానీ చాలామంది అంటే వీడియోస్ కానీ ఇవన్నీ చేశారు. అంటే మళ్ళీ ఆయనకి మెయిల్స్ పంపించడం, ఆయనకి తెలిసిన వాళ్ళు చెప్పడం, తర్వాత బుచ్చిబాబు గారు కూడా దానికి రిప్లై ఇచ్చారు. ఏవైతే కొన్ని వల్గర్గా ఉన్న షార్ట్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ అవన్నీ కూడా మూవీ నుంచి తొలగించడం జరుగుతుంది అని చెప్పేసి క్లియర్గా ఆయన మాట్లాడారు బుచ్చిబాబు గారు. కానీ ప్రజెంట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మూవీ తీసుకున్న తర్వాత ఓటీటీలో మూవీ వస్తున్నప్పుడు దాని అంచనాలు ఎలా ఉన్నాయో తెలుసా, డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో ఓటీటీకి అది ఫైనల్ అయిన తర్వాత ఇన్ కేసు ఒకవేళ ఆ సీన్స్ ఏమైనా ట్రిమ్ చేస్తుంటే ఎంత ట్రిమ్ అవ్వాలండి, కరెక్ట్గా గెస్ చెప్పండి. చాలా వరకు ట్రిమ్ అయిపోవాలి కదా మూవీ. అండ్ మామూలుగా పెద్ద మూవీ ఉంది 3 గంటల 9 నిమిషాల మూవీ ఉంది. అండ్ ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్న డ్యూరేషన్ ఎంత ఉందో తెలుసా, 3 గంటల 25 నిమిషాలు. నిజంగా షాక్ అయ్యా. అరే అంటే ఇంకా ఏమైనా యాడ్ చేస్తున్నారా, ఇంకా ఏమైనా పోర్షన్స్ ఉన్నాయా యాడ్ చేసేయి, మరి ఏంటి అసలుకి ఇంత షాకింగ్ సర్ప్రైజ్లు ఈ విధంగా వస్తున్నాయి అనేసి షాక్ అయ్యి అసలు ఈ అప్డేట్ తెలియగానే. నిజంగా పెద్ద మూవీ నేను ఏదైతే డిక్షనరీ అని వీడియో చేశానో అది నేను అందులో గెస్ చేశాను, చాలా డిస్కస్ చేశాను. సినిమా చాలా పెద్దగా తీశారు, ఇంకా చాలా ట్రిమ్ చేశారు అని చెప్పేసి డీటెయిల్గా మాట్లాడారు. అంటే కమర్షియాలిటీ కోసం అండ్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి జాన్వీ కపూర్ గారు ఆ క్లిప్స్ కూడా ఉంచడం జరిగింది. అండ్ తెలుగు వర్షన్లో కొద్దిగా కట్ చేస్తుంటే బాగుండేది అనేసి చాలా క్లియర్గా మాట్లాడాను భయ్ అందులో. ఇప్పుడు అనిపిస్తుంది ఓకే వీళ్ళు ట్రిమ్ చేయడం కూడా కరెక్టే. అండ్ ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్న తర్వాత నేను అందులో చెప్పాను, ఓటీటీలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొని చూస్తారు. మరి ఇంత డ్యూరేషన్ ఆ సీన్స్ అన్ని ఉండి ఇంత డ్యూరేషన్ అవసరం లేకుండా కొంచెం తగ్గించేసి ట్రిమ్ చేస్తే బాగుండరా అని చూస్తే సడన్ గా మరి 3 గంటల 25 నిమిషాలు చేశారంటే దానికి రీజన్ ఏంటి? నిజంగా చెప్పండి, 3 గంటల 9 నిమిషాలే ఎక్కువైపోయింది అనిపించింది. అట్ ఏ టైం ఆ సీన్స్ ట్రిమ్ చేస్తే ఓకే ఒక 20 మినిట్స్ కానీ లేకపోతే 15 మినిట్స్ కానీ తగ్గిపోతుంది, అప్పుడు 2 గంటల 55 నిమిషాలు 2 గంటల 50 నిమిషాలు సినిమా ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండే. సడన్ గా చూస్తే ఇక్కడ మొత్తం మారిపోయింది, కథే మార్చేశారు. 3 గంటల 25 నిమిషాలు అంటే ఏంటి భయ్ అసలు? దురంధర్ సినిమా డ్యూరేషన్ వచ్చేస్తుంది, అంటే దురంధర్ 3 గంటల 49 నిమిషాలు ఏమి ఉంది, ఇంకా దాదాపు వచ్చేస్తుంది కదా, ఇంకొక 15 నిమిషాలు డ్యూరేషన్ తక్కువ అంతే దురంధర్కి. సో ఏదేమైనా పెద్ద మూవీ ఈజ్ ఎ గ్రేట్ మూవీ. అదొక డిక్షనరీ, ఒక మోటివేషన్ అండ్ వన్ మ్యాన్ షో. అది రామ్ చరణ్ గారు భుజాల మీద నడిపించారు. అసలు ఆ మూవీ గురించి ఇప్పటికీ ఎంత తక్కువ మాట్లాడుకున్నా మూవీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. సో ఈజ్ ఏ పెద్ద మూవీ ఎట్టకేలకు ఓటీటీలో వచ్చేస్తుంది. ఓటీటీలో చూడాలనుకున్న ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ వాట్ ఎవర్ ఈస్, ఎవరెవరు ఉన్నారో నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉండండి భయ్య. డీటెయిలింగ్గా క్లారిటీగా ఇంకా రాబోయే వీడియోస్లో ఖచ్చితంగా ఏదైనా అదర్ వీడియో చేసినా కూడా అందులో ఈ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఓటీటీలో అనే దానికి ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో ఖచ్చితంగా దాని గురించి కూడా అప్డేట్స్ వీడియోస్ కంటిన్యూగా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అండ్ మేబీ నాకు తెలిసి ఈ మంత్లోనే ఓటీటీ నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయితే ప్లాన్ చేశారు మూవీ టీం, అదైతే క్లియర్గా తెలుస్తుంది. సో ఫైనల్గా ఏదేమైనా పెద్ద సినిమా ఓటీటీలో రెడీ అయిపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లోకి వెళ్ళి చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెడీగా ఉండండి. మేబీ మరి ట్రిమ్ చేసామంటున్నారు, మరి జాన్వీ కపూర్ గారి సీన్స్ ఉన్నాయా, ట్రిమ్ చేశారా అది తెలియదు, అది తెలియాల్సి ఉంది. సో చూద్దాం. ఏదేమైనా నేనైతే ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా చూడడానికి ఇంకా మూవీ వన్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నానంటే ఇంకా నెల మొత్తం చూడొచ్చు.
పెద్ద మూవీ అయితే మాత్రం నాకైతే ఎక్కడ బోర్ కొట్టదు భయ్య. అండ్ జాన్వి గారి పోర్షన్స్ ట్రిమ్ చేస్తే మాత్రం. సో ఇది గైస్ ఇవాళ అప్డేట్ వీడియో. ఎలా అనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.